హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదండి. ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి మా శైలు ఫ్రెండ్ తెలుసు కదండి మీ అందరికీ, వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేయబోతున్నారు. ఉపనయనం అంటే ఒడుగని తెలుసు కదా అందరికీ. ఈ కార్యక్రమం మొత్తం 2 రోజులు ఉంటుందన్నమాట. అంటే ఈరోజు మరియు రేపు. మేమైతే ఆల్రెడీ వచ్చేస్తున్నామన్నమాట. పొద్దున ఆల్రెడీ బాబుకు వచ్చేసేసి స్నానాలు చేయించేశారు. పసుపు స్నానం అంటాం కదా మనము, స్నానాలు అయితే చేయించేశారు. మంగళ స్నానాలు అంటాం కదండి, మంగళ స్నానం, పసుపు స్నానం అంటాం కదా. మంగళ స్నానం అయితే ఆల్రెడీ పొద్దున్నే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసేసి ఫస్ట్ గణపతి పూజ, అలాగే కన్య పూజ, పందిరి పూజ, ముత్తైదు పూజ, ఇవన్నీ కూడా మొదటి రోజు ఉంటాయి అన్నమాట. రేపు వచ్చేసేసి హోమాలు, అలాగే ఉపనయనం పూర్తి కార్యక్రమాలు రేపు ఉంటాయి అనమాట. అంటే మెయిన్ కార్యక్రమాలు రేపు ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి, ఈరోజు శైలు వాళ్ళ మావయ్య గారికి 80వ సంవత్సరం పుట్టినరోజు అనమాట. అంటే 80 సంవత్సరాల పుట్టినరోజు ఈరోజు సాయంత్రం, అది కూడా వేడుకగా చేయబోతున్నారు. సో ఈరోజు మన శైలు డార్లింగ్ వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నిటికీ మనం కూడా అటెండ్ అయ్యి ఎలా జరుగుతున్నాయి అనేది చూసేసి మనం కూడా విష్ చేసేసి వాళ్ళ బాబుని రేపు ఫంక్షన్కి కూడా వెళ్ళి బ్లష్ చేసి వద్దాము. సరే, ఇంక ఇక్కడి నుంచి శైలు డార్లింగ్ వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోతాం. వచ్చేసాను ఆల్రెడీ, కాకపోతే బయట ఉన్నాము. లోపలికి వెళ్ళి ఎలా జరుగుతుందో అందరినీ పలకరించేద్దాం. పదండి ఫాస్ట్గా. శైలు వాళ్ళ ఫంక్షన్కి ముందుగా మేము రెడీ అయింది. యాక్చువల్గా అయితే ఈరోజు శైలు వాళ్ళ ఇంట్లో మెహందీ ఫంక్షన్ ఉంది, కానీ మాకు వెళ్ళడానికి కుదరలేదు. పిల్లలందరూ మెహందీ పెట్టించుకుంటే మాకేంటి అని పిల్లలు అడగటం వల్ల ముందు రోజు నేను తీసుకొని వెళ్ళిపోయి చక్కగా వాళ్ళిద్దరికైతే గనక చేతుల నిండా ముచ్చటగా మెహందీ పెట్టించేసాను అనమాట. ఎందుకంటే అందరి పిల్లలు పెట్టుకొని ఉండి మేము పెట్టుకోలేదని ఏడుస్తారని వాళ్ళిద్దరికి పెట్టించేసి బయటికి తీసుకొని వెళ్ళి రాత్రి 12:30 అప్పుడు కూర్చొని నేను కూడా పెట్టుకున్నానండి. మరి అందరి చేతులు చక్కగా ఎర్రగా పండి ఉంటే మరి నా చేయి బోసిపోయినట్టు ఉంటుంది కదా, అందుకని నేను కూడా పెట్టుకొని ఇలా అయితే ముందు రోజు మేము శైలు ఫంక్షన్కి రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మేము శైలు వాళ్ళ ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా నేను మీకు చెప్పాను, శైలు వాళ్ళ ఇంట్లో మేము పొద్దున 9:30కు ఉందాం అనుకుంటే 11ంటికి ఉన్నామన్నమాట. కారణం, మా ఇంటి నుంచి శైలు వాళ్ళ ఇల్లు కరెక్ట్గా 6 కిలోమీటర్లు అయితే కరెక్ట్గా 1:20 వచ్చామన్నమాట. సో ఎనీవే, ఆ సోది పక్కన పెట్టేద్దాం ఈ ట్రాఫిక్ గురించి. ఇది శైలు వాళ్ళ ఇంటి లాబీ. ఐ థింక్ మీరు ఇదివరకు కూడా చూస్తున్నారు. శైలు వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్లో ఉన్న ఫెసిలిటీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చక్కగా రూమ్స్ కూడా కింద ఉంటాయన్నమాట. అండ్ ఎనీవే, మనం ఫంక్షన్లోకి ఎంటర్ అయిపోదాం. చూసారు కదండి, ఇది పందిరి పూజ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. ఎంత అందంగా ఉందో కదా పందిరి. ఆ కలర్ కాంబినేషన్ చూడండి, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఇవన్నీ కూడా శుభకార్యాలకి చక్కటి చిహ్నాలన్నమాట. ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగా చేయించింది కదా. సో ఇక్కడంటే ఫస్ట్ పందిరి పూజ అయితే అయిపోయిందనమాట. అండ్ గుమ్మానికి కూడా చక్కగా 5 రకాల తోరణాలతోటి చక్కగా తోరం అయితే వేసేసిందనమాట. అండ్ గుమ్మానికి ఆ వైపు ఈ వైపు చక్కటి పెద్ద పెద్ద గజమాలలతోటి అలంకరించింది. అండ్ శైలు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవటంతో గణపతితోటి మనం ఎంటర్ అవుతాం అనమాట. అంటే గణపతి దర్శనంతో గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్తున్న గణపతి ఇంటి ముందున్న ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా చక్కగా ఏ పనులైనా పూర్తవుతాయి అనమాట. అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అందరూ వచ్చేస్తున్నారనమాట. అంటే శైలు వాళ్ళ చుట్టాలు ఆల్రెడీ నిన్న, అంటే ఒక రోజు ముందే, అంటే 13వ తారీఖు ఆల్రెడీ అందరూ కూడా విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, పాలకొల్లు నుంచి, అన్ని ఊర్ల నుంచి వచ్చేసి దాదాపు ఒక 60-70 మంది వచ్చేస్తున్నారనమాట. ఈరోజు ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం అయితే నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఏ కార్యక్రమానికైనా ఏ పూజకైనా నిర్విఘ్నంగా మనకి పనులు జరగాలి అంటే గణపతి ఆశీస్సులు అనేది చాలా ఇంపార్టెంట్. గణపతిని పూజించుకుంటే ఎటువంటి విఘ్నాలు ఉండవు. కాబట్టి ఫస్ట్ గణపతి పూజ, పందిరి పూజ, అలాగే శ్రావణ మాసం కాబట్టి చక్కగా కన్య పూజ, ముత్తైదు పూజ ఇవన్నీ పెట్టుకుంది. అండ్ ఈ అలంకారం వచ్చేసేసి పొద్దున తనుష్కి మంగళ స్నానాలు అయితే పొద్దున్నే చేయించేశారు. మంగళ స్నానాలకి మాకు కుదరలేదండి రావడానికి. అన్నయ్య అలాగే తనుష్ అయితే ఆల్రెడీ పీట్ల మీద కూర్చొని ఉన్నారు, శైలు కోసం వెయిట్ చేస్తున్నారనమాట. శైలు కూడా వస్తే ఇంకా ఫస్ట్ గణపతి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. శైలు కూడా వచ్చేసిందనమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పంతులు గారు గణపతి పూజనైతే చేయిస్తున్నారనమాట. గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలకి ముందుకు వెళ్తారనమాట. ఇక్కడైతే
ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ శైలు 2 నెలల నుంచి సింగిల్ హ్యాండ్తో ఇవన్నీ చేసుకుంటూ వస్తుందండి. ఎన్ని టెన్షన్స్ అంటే, ఎందుకంటే దాదాపుగా 60-70 మంది వేరే ఊర్లో నుంచి వస్తున్నారంటే వాళ్ళకి ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. లక్కీగా ఏమైందంటే శైలుకి వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్స్లోనే ఒక 3 బెడ్రూమ్ హౌసెస్ దొరకటం వల్ల చుట్టాలందరినీ కూడా అక్కడే పెట్టుకొని అంతమందికి వంట చేయిస్తూ మొత్తం సింగిల్ హ్యాండ్ సర్వీసే. ఇది వాళ్ళుంటున్న అపార్ట్మెంట్లో 13th ఫ్లోర్లో పిల్లలందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇదంతా పిల్లల బ్యాచ్. కింద పూజల పాటికి పూజలు జరుగుతుంటే వీళ్ళు అక్కడ ఉండి డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా పైకి వచ్చేసారండి. అవసరమైనప్పుడైతే కిందకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, అవసరం లేదనుకున్నప్పుడు హ్యాపీగా పైకి వచ్చి వాళ్ళ టాపిక్లు ఏందో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. నా కూతురు, రాగా, శైలు, ప్రియ, ఖ్యాతి అందరూ. అంటే నేను అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేసాను అనమాట. ఎక్కువసేపు నేను అక్కడుంటే ఇక్కడ కవర్ చేసేవాళ్ళ కష్టమని. సో వీళ్ళంతా కూడా మీకు చాలా వీడియోస్లో కనిపించుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు అనమాట. అండ్ ఇక్కడైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట. శైలు ఒక్కొక్క పని సంధ్యాకి పాపం అప్పచెప్తుంది. సంధ్య చూసుకుంటూ ఉందన్నమాట. అక్కడ కూర్చుందే కానీ పూజలో శైలు అయితే ఎన్ని నడుస్తున్నాయంటే దానికి మైండ్లో అన్ని నడుస్తున్నాయన్నమాట. సింగిల్ హ్యాండ్ సర్వీస్ అనమాట. సో మేమైతే కొంచెం అటు ఇటు మేము కూడా తిరుగుతూ హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కార్యక్రమం అయితే చాలా 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 బాగా జరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు అయితే గనక చక్కగా పూజ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మా మంజమ్మ వచ్చేసింది. మొన్న యాక్చువల్గా రమక్క వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్లో పాప మంజమ్మ మిస్ అయింది కదా. కుమార్ నాతో ఆడుకుంటున్నాడు అనమాట. నేను వీడియో తీసినానే దాంకొని ఉన్నాడు అనమాట. మా మంచం వచ్చిందంటే ఆ ఫంక్షన్కే కళ వచ్చేస్తుంది అనమాట. మా ఫంక్షన్స్లో ఒక్కళ్ళ మిస్ అయినా ఏదో లోటు వెలితిగా ఉంటుందండి. సో అందుకే మొన్న మంజమ్మ రాకపోతే రాలేదు అనుకున్నాం. మంజమ్మ రాగానే ఇప్పుడు హ్యాపీ అనమాట. అందరం పిల్లలకి కాళ్ళు కడిగి పసుపు రాయటం అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే లోపల కాళ్ళు కడగటం అంటే చాలా కష్టమని కన్య పూజ కోసం అయితే పిల్లల్ని ఇప్పుడు కూర్చోపెట్టి రెడీగా ఉంచారనమాట. అంటే ఇంకా మిగతా కార్యక్రమాలు ఇక్కడ చేస్తారు. నాకు తెలిసి కన్య పూజ అంటే దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. యూజువల్లీ మనం నవరాత్రులలో కన్య పూజ చేస్తామండి. అంటే ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క దేవతగా అంటే ఒక్కొక్క రూపంగా భావించి కన్య పూజ చేస్తాము. నవరాత్రులు అంటే 9 రోజులు కదా. 9 రోజులు 9 అలంకారాలతోటి 9 మంది చిన్న పిల్లల్ని అంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా ఒక్కొక్క పాపని ఒక్కొక్క అమ్మవారిగా భావించి మనం పూజ చేసేదాన్ని కన్య పూజ అంటారు. కానీ ఇది శ్రావణ మాసం కాబట్టి శైలు ఈరోజు కూడా కన్య పూజ పెట్టుకుంది మంచిదని. అండ్ ఇక్కడ వచ్చేసి ముత్తైదు పూజ అండి. దాదాపుగా 55-60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈరోజు అది ముత్తైదు పూజ. ముత్తైదులకు కూడా 9 మందికి పూజ చేస్తుందండి. మేము ఎంత బెంగళూరులో సిటీలో ఉన్న మా పద్ధతులను అయితే మేము ఎప్పుడు కూడా మిస్ చేయమండి. సాంప్రదాయబద్ధంగా ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా ఇంటికి ఎంత మంచి జరుగుతుంది, ఏం చేస్తే ఇంకా ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది మంచిగా, ఇంకా ఏమేం చెయ్యొచ్చు అని 10 మందిని కనుక్కొని తెలుసుకొని మేమైతే చేస్తామండి. ఎంత సరదాగా ఉంటామో, ఎంత జోయల్గా జోకులేసుకుంటూ నవ్వుతూ తమాషాగా ఉంటామో, అలాగే పూజల విషయంకి పద్ధతుల విషయంలోకి సాంప్రదాయం విషయంలోకి వచ్చేసరికి అంతే సీరియస్గా ఉంటామండి. ఏది కూడా మిస్ చేయము. ఎంత ఓపికగా అది చూడండి. పాపం 9 మంది ముత్తైదులకి కింద కూర్చొని చక్కగా కాళ్ళ నిండా పసుపు రాసి వాళ్ళ కాళ్ళకి అలాగే బొట్టు పెట్టి పూలు పెట్టి తర్వాత వచ్చేసి తాంబూలాలు ఇచ్చేసి ఇప్పుడు ముత్తైదు పూజ అయితే చేస్తుందండి. ఎంత ఓపికగా చేస్తుందో చూడండి. ఎందుకు ఈ ముత్తైదు పూజ అంటే వాళ్ళ జీవితంలో పెద్దవాళ్ళు ఎన్నో చూసొచ్చుంటారండి ఒడిదుడుకులు. అండ్ వాళ్ళందరూ ఎంతో జీవితాన్ని ముందుకి నడిపించుకొని వచ్చిన వాళ్ళు ముత్తైదులుగా అంటే ఎన్ని బరువు బాధ్యతలు పూర్తి చేస్తుంటారు చెప్పండి. అలాంటి
వాళ్ళ ద్వారా మనకి చక్కటి ఆశీర్వచనం దొరికితే మనం కూడా బాగుంటుంది, మన సంసారం బాగుంటుంది, మన కాపురం బాగుంటుంది, మన భర్త పిల్లలు బాగుంటారని ఈ ముత్తైదు పూజ అయితే చేస్తారండి. వాళ్ళందరూ మనసారా మనల్ని ఆశీర్వదిస్తే మనం చాలా బాగుంటామని చెప్పి చూడండి, ఇక్కడ అన్నయ్య అలాగే శైలు ఒకేసారి 9 మంది ముత్తైదుల కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ కాళ్ళు కడిగేసేసి చక్కగా పిల్లలకి అక్కడే పసుపు పూసి పారాణి పెట్టేశాం కదా. ఇప్పుడు చక్కగా బొట్లు పెట్టి అలాగే మెడకి గంధం పెట్టి పూలు వాళ్ళ చేతికి ఇచ్చి ఇప్పుడైతే కన్య పూజ స్టార్ట్ చేసామన్నమాట. కన్య పూజలో ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే వచ్చిన పిల్లలు, అది ఎప్పుడైనా మీరు కన్య పూజ చేయండి, అది నవరాత్రుల్లో కానివ్వండి, శ్రావణ మాసంలో కానివ్వండి, వచ్చిన పిల్లలు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా వెళ్ళాలంట. అంటే మనం వచ్చిన పిల్లల్ని ఒక అమ్మవారి రూపంలో భావిస్తున్నాం కాబట్టి వచ్చిన అమ్మవారు ఆనందంగా తిరిగి వెళ్ళాలంటండి. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం ఏం చేయాలండి, వాళ్ళకి నచ్చిన గిఫ్ట్లు మనం వాళ్ళకి ఇచ్చామంటే నవ్వుకుంటూ మనల్ని చక్కగా ఆశీర్వదించి వెళ్తారు. అందుకే శైలు వాళ్ళందరికీ పిల్లలు ఏం చూస్తే సంతోషపడతారని వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొని ఒక బ్యాగ్ కాదు 2 బ్యాగులు ఇచ్చేసి వాళ్ళందరినీ హ్యాపీ చేసింది. చూశారు కదా, అందరూ మాకేమిచ్చింది 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 అని ఆల్రెడీ బ్యాగుల్లో చూసేసుకుంటున్నారు. అదే వాళ్ళ హ్యాపీనెస్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే మనం చేసిన పూజ ఫలించినట్టేనమాట. కానీ ఈ కన్య పూజకి 10 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు దాటిన పిల్లలకి కన్య పూజకి కూర్చోపెట్టరు, 99% కూర్చోపెట్టరు అనమాట. ఎందుకంటే నేను ఈ కన్య పూజని నవరాత్రుల టైంలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేస్తాను. ఈ పాప కొంచెం లేటుగా వచ్చిందనమాట. అంటే ఆ 8 మంది పిల్లలకి అంతా బయట అయిపోయింది. ఈ పాప కొంచెం లేటుగా రావటం వల్ల ఇంట్లోనే చక్కగా కాళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి ఆ పాపకు కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ప్రసాదం ఇస్తున్నాం అనమాట. అంటే పానకం ఇస్తున్నాం. అంటే వచ్చిన పిల్లలకి కూర్చోపెట్టాము, కాళ్ళు కడిగాము, బొట్టు పెట్టాము, అన్నీ చేశాము. కానీ ఏదైనా పెట్టాలి కదండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లలందరి దగ్గర శైలు ఆశీర్వచనం తీసుకుంది. చిన్న పిల్లల దగ్గర ఆశీర్వచనం ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళని చిన్న పిల్లగా కన్సిడర్ చేయకూడదు. ఒక్కొక్క పాపని ఒక్కొక్క అమ్మవారి రూపంలో కన్సిడర్ చేసి మనం ఆశీర్వచనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్మిత వదిన తాంబూలాలు ఇస్తుందండి. ఇక్కడ శైలు సంధ్యాకి ఏదో చెప్తుంది, అలా ఇలానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మళ్ళీ లైన్లోకి దిగిపోయింది చూసారా. ఒక్క నిమిషం మా శైలు అయితే ఖాళీగా ఉండదండి, ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండదన్నమాట. మేము చూసుకుంటాం కదా ఆ విషయాలు, ఆహా అది రావాల్సిందే. చూడండి, ఒక 10 మంది కన్నా తన చేత్తో తాంబూలం ఇస్తారు, అదొక ఆనందం కదా. అందుకని అదే తాంబూలాలు ఇస్తుందన్నమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ పసుపు కుంకాలు ఇచ్చేసి చక్కగా ఒకళ్ళ తాంబూలాలు, ఒకళ్ళ గిఫ్ట్లు, ఒకళ్ళ పసుపు కుంకాలు ఇస్తున్నామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటే ఎప్పుడైనా కూడా చక్కగా త్వరగా అయిపోతుంది కదా. అన్నీ దాన్ని నెత్తి మీద పడేస్తే తనకి కష్టం కదండి. యాక్చువల్గా అయితే నాకు ఇక్కడ తాంబూలం ఇచ్చేసిందనమాట. తాంబూలం ఇచ్చేటప్పుడు నేను వీడియోలు రాలేదనమాట నాది. అందుకని మళ్ళీ పీలిచి తాంబూలం మళ్ళీ తీసుకున్నాను అనమాట, జస్ట్ సరదా కోసం అంతే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ ఘట్టం భోజనాలు. ఈరోజు కంప్లీట్గా ప్రాపర్ మన ఆంధ్ర వంటలేనండి. చక్కగా వంట వాళ్ళని శైలు వాళ్ళ ఊరి నుంచి అంటే ఏలూరు నుంచే పిలిపించుకుందనమాట. అన్నీ కూడా ప్రాపర్ ఆంధ్ర వంటలు అనమాట. ఫస్ట్ వచ్చి కోసాంబ్రి, తర్వాత పప్పూర్ణాలు, ఆ తరువాత వచ్చేసి బజ్జీలు, ఆ తరువాత యాక్చువల్లీ నేను షూట్ చేశానండి, ఒక్క నిమిషం దగ్గరికి వెళ్తున్నా. పప్పూర్ణాలు, ఆ తరువాత కోసాంబ్రి అంటే ఇక్కడ స్టైల్ అండి. పప్పూర్ణాలు, బజ్జీలు, గులాబ్ జాము, ఆహా కమ్మటి జున్ను, చింతపండు పులిహోర, తర్వాత టమాటా పప్పు, వంకాయ కూర, దొండకాయ వేపుడు, తర్వాత దోసావకాయ పచ్చడి, ఆ తర్వాత గోంగూర పచ్చడి, ఉడియాలు, ఊరమిరపకాయలు, పెరుగు, అన్నీ కమ్మగా గుమలాడే ఆంధ్ర వంటకాలేనండి. సో చక్కగా ఈరోజైతే ఆంధ్ర వంటలే చేసింది. ఎందుకంటే ఇంట్లో వరకు మాత్రమే ఈ ఫంక్షన్ జరిగింది కాబట్టి, జస్ట్ ఒక 100 మందికి జరిగింది అనుకోండి ఈ ఫంక్షను. రేపు మెయిన్ ఫంక్షన్ కాబట్టి దాదాపు 500-600 మందిని అక్కడికి పిలిచింది. ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కదండి.
చాలా కష్టం అంతమందిని మెయింటైన్ చేయటం అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ శైలు తాంబూలాలు ఇవ్వటం కానీ బట్టలు పెట్టడం కానీ అన్నీ ఈరోజే ఇంట్లో ముగిచ్చేసుకుంది. ఎందుకంటే రేపు కళ్యాణ మండపంలో హడావిడైపోతే చాలా కష్టమైపోతుంది అని చెప్పి ఇంట్లో ఈరోజే వచ్చిన వాళ్ళ చుట్టాలందరికీ బట్టలు పెట్టే కార్యక్రమాలన్నీ ముగిచ్చింది. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చేసి ప్రభన్నయ్యకి శైలుకి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటున్నారనమాట. పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి పెద్దవాళ్ళకి చీరలు పెట్టి తర్వాత పెద్దవాళ్ళ దగ్గర వచ్చేసేసి ప్రభన్నయ్య వాళ్ళు ఆశీర్వచింది. ఇప్పుడు ఎందుకు ఇంత గోల్ చేస్తున్నాం అనుకుంటున్నారా? మా రాగా గాడు ఇప్పుడు కాళ్ళకి దండం పెట్టాలి. అది ఒక పెద్ద టాస్క్ అనమాట. యూజువల్లీ అది పెట్టదు అని సరదాగా ఏడిపిస్తున్నాం. అలా ఏం కాదండి, మా రాగా బంగారు తల్లి చక్కగా పెడుతుంది. ఊరికి అందరం కలిసి దాన్ని ఏడిపించడానికని ఏడిపిస్తున్నాం అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు, సరదా కోసం అంతే అనమాట. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసేసి శైలు ప్రభన్నయ్య కలిసి పెద్దవాళ్ళకి బట్టలు పెడుతున్నారనమాట. బట్టలు పెట్టి పసుపు కుంకాలు ఇచ్చి అన్నీ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ప్రభన్నయ్య దగ్గర ఆశీర్వచనం తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు శైలు వాళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళకి ఇంకొంచెం వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు అవన్నీ పెడుతున్నారు అనమాట. పెట్టి ఇప్పుడు శైలు వాళ్ళు ఆశీర్వచనం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంగతి ఏంటంటే ఊర్ల నుంచి వచ్చినారు అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 60-70 మంది. వాళ్ళందరికీ వాళ్ళే పసుపు కుంకాల కార్యక్రమం అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్మిత వదిన ప్రభన్నయ్యని కూర్చోబెట్టి శైలుని కూర్చోబెట్టి పసుపు కుంకాలు ఇస్తున్నారు. ఇప్పుడు స్మిత వదిన శ్రీకాంత్ అన్నయ్య వచ్చేసి శైలు వాళ్ళ అన్నయ్య వదిన, అంటే ఇవి పుట్టింటి లాంఛనాలు శైలుకి అనమాట. సో ఇవన్నీ కూడా శైలుకి స్మిత వదిన వాళ్ళు బట్టలు పెడుతున్నారు. స్మిత వదిన వాళ్ళు ఆ శైలు డార్లింగ్కి ప్లస్ ప్రభు అన్నయ్యకి అలాగే తనుష్కి బట్టలు పెడుతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేనన్నమాట. నాకు ఆల్రెడీ పసుపు కుంకుమ అది ఇచ్చేసింది అనమాట. ఎందుకు నవ్వుతుందంటే అది నాకు గిఫ్ట్ ఇస్తుంటే వెళ్ళి పసుపు కుంకుమ తేపో అన్న, ఇచ్చాను కదా అంటే కాదు నాకు వీడియోలో కావాలి అని చెప్పి నేను మళ్ళీ పసుపు కుంకుమ తట్ట తెప్పించాను. తట్ట మీన్స్ ప్లేట్ తెప్పించాను అనమాట. అందుకు నవ్వుతున్నారు. అండ్ ఇక్కడ మంజమ్మ కుమార్ అనమాట. నాకు నవ్వొస్తుంది ఎందుకంటే సిచ్యువేషన్ సరదాగా అలా అరుస్తున్నాం కదా, అందుకని చెప్పి అక్కడ నేను మ్యూట్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా ఉందండి, మర్చిపోయాను చెప్పటం. ఈరోజు ప్రభన్నయ్య వాళ్ళ నాన్నగారు అంటే శైలు డార్లింగ్ వాళ్ళ మావయ్య గారికి 80వ సంవత్సర పుట్టినరోజు అనమాట. ఆ వేడుకలు కూడా మేమందరం కలిసి 13th ఫ్లోర్లో ఇందాక పిల్లలు కూర్చొని ఉన్నారే అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. పైకి వచ్చాం కదా, ఊరికే చూస్తారు ఎలా ఉంది వ్యూ 13th ఫ్లోర్ నుంచి అని ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట, అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి కుమారు, ప్రియా, రాగా, శైలు వీళ్ళందరూ కొట్టుకుంటున్నారనమాట. కుమారు పిల్లలు నేర్పించడంలో పిల్లలు కుమార్ నేర్పించడంలో సూపర్ ఉంటుంది వాళ్ళ కాన్వర్జేషన్ అనమాట. అక్కడ వాళ్ళిద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. కుమార్ ఏంటంటే మా ప్రియాకి ఏదో చెప్పాడనమాట, చెయ్యి ఇలా ముయ్యి అలా ముయ్యి ఇలా వాసన చూడవే అని చూడనిచ్చి పట్మని మొహానికేసి కొట్టాడు. ఇప్పుడు మా ప్రియ సేమ్ చేయడానికి కుమార్తో ట్రై చేస్తుందనమాట. వాడు ఎందుకు చేస్తాడండి చెప్పండి, వాడికేం పిచ్చా? ఇప్పుడు చూడండి మా శైలుతో చేస్తున్నాడు అనమాట సేమ్ పని. వాడు చేసిన పని వాడి చేత చేయించాలంటే ఎలా కుదురుతుంది? అదిగోండి అలా ముఖానికి వేసి కొట్టాలని వీళ్ళందరూ కలిసి కుమార్ని అండ్ ఇక్కడ యాక్చువల్గా నేను మ్యూట్ పెట్టానో లేదో తెలియట్లేదు, ఒక్క నిమిషం ఉండండి, మ్యూట్ పెట్టలేదండి. మనల్ని పిలవకుండా తింటాను ఉంది వాళ్ళకి. ఇంకో మనిషి వస్తుంది, ఇంకో 10 వస్తుందంట. అసలు చూడండి, ఇంకో మనిషి వస్తుంది కదా, ఇంకో 10 వస్తుందంట. అరే రే 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 లేదు ఇచ్చా అది చేంజ్. అక్కడ కావాలని నేను మ్యూట్ పెట్టలేదండి. చూడండి
13th ఫ్లోర్లో మా గోల మా బ్యాచ్ రచ్చ చూశారు కదా. అండ్ ఇక్కడైతే అంకుల్ కేక్, బర్త్డే కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇవాళ అంకుల్కి 80 సంవత్సరాల పుట్టినరోజు అనమాట. అదిగోండి మాటల్లోనే అంకుల్ అయితే వచ్చేసారనమాట. సో నేను అంకుల్ 70 సంవత్సరాల పుట్టినరోజు అప్పుడు కూడా మేము బయట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. ఇప్పుడు ఇది ఇంకా స్పెషల్, ఎందుకంటే అంకుల్ వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు. నేను చెప్పాను కదండి, అందరూ అంకుల్కి, ప్రేపన్నయ్యకి, బాలుకి, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, అంటే అంకుల్ వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు. ఇది నాకు తెలుసు అంకుల్కి ఇంకా చాలా 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 స్పెషల్ బర్త్డే. ఎందుకంటే దాదాపుగా 70 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు అయితే నాకు తెలిసి అంకుల్కి ఇంకా ఇంకా స్పెషల్ బర్త్డే. అందరైతే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే ఈరోజే తనుష్కి ఫంక్షన్కి సంబంధించిన వేడుకలు జరిగినాయి కింద. అలాగే ఈరోజు సాయంత్రం వచ్చేసరికి అంకుల్కి చక్కగా 80వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు కూడా ఇంతమంది చుట్టాల మధ్య, అయిన వాళ్ళ మధ్య, మన వాళ్ళ మధ్య జరుపుకోవటం ఎంత బాగుంటుందో కదా. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొక మంచి విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ద బెస్ట్ కపుల్ నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళల్లో మా అంకుల్, ఆంటీ. నేను కొంచెం ఎమోషన్ అవుతున్నాను. ఇంతవరకు నేనైతే ఇంత మంచి కపుల్ని చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. వాట్ ఈస్ ద బెస్ట్ అండర్స్టాండింగ్ కపుల్ అంటే, నేను దాదాపు 16 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ బెంగళూరులో వీళ్ళని కలిశానండి, మల్లేశ్వరంలో ఉన్నప్పుడు. ఫస్ట్లో కలిసినప్పుడు నాకు అంతగా తెలియదు కదా వాళ్ళ గురించి. ఆ రోజు అప్పుడప్పుడు పక్కపక్కన ఇల్లు కదండి, సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కదా, కూర్చోడానికని వెళ్ళేదాన్ని, లేకపోతే శైలు వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, పక్కపక్కనే ఉండేవాళ్ళం అనమాట. అయితే సాయంత్రం అయ్యేసరికి ఆంటీ చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, చక్కగా జడ వేసుకొని, ఆ తర్వాత బొట్టు పెట్టుకొని ముచ్చటగా రెడీ అయ్యేదండి. ఆంటీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీకు తెలియట్లేదండి, 16 సంవత్సరాల క్రితం ఆంటీ కట్టుకుండే చీర తీరండి అల్టిమేట్గా ఉండేది. ఆ తర్వాత అంకుల్ వస్తున్నారంటే ఎంత అటెన్షన్గా ఉండేదో తెలుసా అండి. అంకుల్ రాగానే వెళ్ళి లోపల కూర్చొని దాదాపు 1 గంట సేపు వాళ్ళిద్దరూ ఇంత వయసు వచ్చినా ఎంత బాగా మాట్లాడుకునేవాళ్ళు తెలుసా అండి. ఇప్పటికీ కూడా ఆంటీ అంకుల్తో అలాగే ఉంటారు తెలుసా. అమ్మ సంధ్య, అమ్మ శైలు, మావయ్య గారికి టిఫిన్ పెట్టావా, మావయ్య గారికి భోజనం పెట్టావా, మావయ్య గారికి అది చూసుకున్నావా, ఇది చూసుకున్నావా. అసలు ఎంత బాగుంటుందంటే వాళ్ళిద్దరి రిలేషను ద బెస్ట్ కపుల్ అండి. నేను పొగట్టం లేదు, నిజం చెప్తున్నాను. నాకు చాలా 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 నచ్చిన వాళ్ళు. నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను కూడా చెప్పాలంటే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను వాళ్ళ గురించి చెప్తూ కొన్ని మిస్ చేశాను. పైన అంకుల్ బర్త్డే సెలబ్రేషన్స్లో శైలు చాట్స్ అవన్నీ తెప్పించిందనమాట. ఇక్కడ శైలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తనకు పసుపు కుంకాలు, అపార్ట్మెంట్స్లో ఉంటున్న శైలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి శైలుకి సాయంత్రం పూట పసుపు కుంకాలన్నీ ఇచ్చేసి వెళ్ళారనమాట. యాక్చువల్గా పైన కేక్తో పాటు శైలు సాయంత్రం స్నాక్స్ కుంటేలని రకరకాల చాట్స్ అన్నీ పెట్టింది. యాక్చువల్గా నేను చాట్స్ గురించి చెప్దాం అనుకున్నాను, కానీ అంకుల్ ఆంటీ గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనమాట. ఇది ఈరోజు వేడుకలు. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన శైలు డార్లింగ్ వాళ్ళ ఇంట్లో మొదటి రోజు మాత్రమే, ఫస్ట్ రోజు జరిగిన కార్యక్రమాలు చూసారు కదా ఎలా ఉన్నాయనేది. ఇంకా రేపటికి ఎలా ఉండబోతుంది మా పరిస్థితిని తెలుసుకోండి. ఒక 15 days నుంచి బ్యాక్ టు బ్యాక్ నిద్రపోయి లిటరల్లీ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఎందుకంటే వరమహాలక్ష్మి పంట కోసం ప్రిపరేషను, వరమహాలక్ష్మి పూజ, వరమహాలక్ష్మి అయిన తర్వాత క్లీనింగ్, అది అవ్వకముందే ఇంకోటి వచ్చేసి ఇక్కడ శైలు డార్లింగ్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఫంక్షను మర్చిపోయిన. ఆ మధ్యలో వచ్చేసేసి మన రమ్యాది ఎంగేజ్మెంటు, అండ్ రేపు ఫంక్షను, రేపు మెయిన్ ఫంక్షన్ ఒడుగు ఉపనయనం రేపు మెయిన్. ఆ తర్వాత ఒక్కరోజు సాటర్డే సండే గ్యాప్ ఏం కాదులేండి. 16th వచ్చేసి కృష్ణ జన్మాష్టమి, అది అయిపోగానే సండే మళ్ళీ ప్రిపరేషన్. ఎందుకంటే సంధ్య వాళ్ళ ఇంట్లో 18వ తారీఖు గృహప్రవేశం కాబట్టి. సో బ్యాక్ టు బ్యాక్ బ్యాటింగ్ అనమాట మాకు. సో ఇదండి
ప్రస్తుతానికి మాత్రమే ఈ రోజు వ్లాగ్ మాత్రమే ఇది. సో ఫ్రెష్గా రేపు మళ్ళీ మెయిన్ కార్యక్రమాలు, రేపు ఒడుగు కార్యక్రమాలు రేపు ఇంకొక వ్లాగ్ కింద చేద్దాం, డివైడ్ చేద్దాం, లేకపోతే ఇది చాలా పెద్దది అయిపోతుంది అనమాట. సో ఇది ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి, గుడ్ నైట్. పొద్దున్నే మళ్ళీ కలుద్దాం మనం. సీ యూ.